ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు జే బ్రాండ్స్ అని చెప్పి మమ్మల్ని అనవసరంగా అన్నారు. ఇప్పుడు నారావారి నాటు సారాయి దొరుకుతుందంటూ జోగి రమేష్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడుతున్న మాట ఎలా చూడాలంటారు దీన్ని? మరి ఎవరు చెప్పారు జే బ్రాండ్ నారావారి ఇదని? అతనికంటే బుద్ధి లేదు. జరిగింది ఏంది, జనార్దన్ చేత అతనే చేయించాడు. జనార్దన్ పంపించింది అతనే ఇక్కడికి, ఆఫ్రికాకి పంపించి ఏం చేశాడు, ఇక్కడికి వెళ్ళి ఆ గోడౌన్ పట్టించాడు. టిస్ట్ చూడు భలే ఉంటది. నేను వెరైటీ కేసు ఇది. నువ్వే తప్పు చేయించి నువ్వే వాడిని ఆఫ్రికా పంపించి ఆ చాట్ కూడా చూసి ఓపెన్ చేశారుగా. జనార్దన్ నువ్వు చేసిన అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు నిన్నటిదాకా నువ్వు బెయిల్ ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు ఎదురు చూసి ఏం చేయపోయేటప్పుడు ఆఫ్రికా పంపిస్తే అతను తిరిగి వచ్చి సరెండర్ అయ్యి చరిత్ర అంతా చెప్పాడు. ఈ లోపు అతను ఆఫ్రికా నుంచి వస్తున్నాడని తెలివిగా నువ్వేం చేశావు, ఇక్కడ గోడౌన్ పట్టించావు. ఈ సాక్ష్యాలను తీసుకెళ్ళి టీవీని తీసుకెళ్ళావా? ఎందుకని అంటే అది నీకు తెలుసుగా, ముందుగానే ప్లేస్ తెలుసు కాబట్టి వాడిని తీసుకెళ్లారు, చేయించావు. ఎంత తెలివితేటలు ఉన్నాయి జోగి రమేష్ గారికి. జోగి రమేష్ గారికి తెలివితేటలు ఉంటాయి, గవర్నమెంట్ తెలివితేటలు లేవా? అంతకంటే 3 రెట్లు ఉంటాయి గూగుల్ టేక్అవుట్ ద్వారా. పెట్టుకోండి, ఒకప్పుడు లాగా కాదు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ అనేది చరిత్ర చేస్తుంది. నువ్వు ఏదో సొల్లు వాగుడు వాగి ఇది వాగి అది వాగినా కుదరదు.